ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీసులో సుజనా మిత్ర కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం జరిగిందన్నారు. డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైక్లను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయిందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో ఆ నిధులు తీసుకొస్తున్నామన్నారు. వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ హెల్త్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకుని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా చాలా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా తిరగటానికి ఇబ్బంది లేకుండా వారు యాక్చువల్గా సుజనా ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు. వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం. ఇది ఒక వినూతనమైన పథకం. నేను అదే చెప్పాను, వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. నేను మంత్రిగా ఈరోజు ఇది ఒక P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అని తీసుకొస్తున్నారో దాంట్లో భాగం ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎవరైతే సచివాలయ స్టాఫ్ తో ఉండారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము. అప్పుడు సమస్యలు ఇమీడియట్ గా సచివాలయ స్టాఫ్ కి చెప్తే వాళ్ళు ఇమీడియట్ గా సాల్వ్ చేస్తే ప్రజలకి వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇటువంటి వినూతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సుజనా చౌదరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఆదర్శంగా మిగతా కాన్స్టిట్యూన్సీలుగా చేయాలని కోరుకుంటున్నాను. పబ్లిక్